రామప్ప కాకతీయుల కళావైభవాన్ని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప కళాఖండం. ఈ ఆలయంలో శిల్పి చెక్కిన ప్రతి అణువు కూడా ఒక మహా అద్భుతమే. వందల సంవత్సరాల క్రితమే భూకంపాలను తట్టుకునే విధంగా కట్టబడిన ఈ ఆలయం అణువణువు అత్యద్భుతం. యునెస్కో గుర్తించినటువంటి వారసత్వ సంపద జాబితాలో స్థానం సంపాదించుకున్న ఈ అద్భుతమైనటువంటి గుడిని చూడడానికి జగిత్యాల నుండి పర్సనల్గా ఒక వెహికల్లో మేము బయలుదేరామండి. కరీంనగర్ మీదుగా హుజరాబాద్లో లెఫ్ట్ తీసుకొని పరకాల్ మీదుగా గన్పూర్ పక్కనే ఉన్నటువంటి పాలంపేట అనే విలేజ్కి చేరుకున్నాం. రామప్ప ఈ పాలంపేట అనే గ్రామంలోనే ఉంటుంది. కార్ పార్కింగ్ కోసం 50 రూపీస్గా ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారండి. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా వెహికల్ తీసుకున్నారండి. ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది చాలా అరుదుగా ఉంటుందండి. కాబట్టి పర్సనల్ వెహికల్ అనేది కంపల్సరీగా అవసరం. రామప్ప అనేది ములుగు డిస్టిక్లో ఉంటుందండి. నిజానికి రామప్ప అనేది గుడి పేరు మాత్రమే. రామప్ప అనే శిల్పి ఈ గుడిని చెక్కడం ద్వారా అతని పేరు మీదుగానే రామప్ప అని ఈ గుడిని పిలుస్తున్నారు. రామప్ప గుడి ములుగు జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఉంటుంది. రామప్ప గుడి కళావైభవం గురించి మాట్లాడాలి అనుకుంటే శిల్పి రామప్ప గురించి మాట్లాడాలి. అదేవిధంగా గుడిని కట్టించిన వారి గురించి మాట్లాడాలనుకుంటే రాజు గురించి కాదండి, కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు సేనాని రేచర్ల రుద్రుని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేచర్ల రుద్రుడే ఈ గుడిని కట్టించింది. రాజభక్తికి నిదర్శనంగా తన రాజు రుద్రదేవునికి గుర్తుగా ఈ దేవాలయాన్ని కట్టించడం జరిగింది. ఆ రుద్రదేవుని పేరు మీదుగానే ఈ గుడిలోని మహాశివుణ్ణి కాకతీయ రుద్రేశ్వరునిగా పిలుస్తారు. గుడిలో ప్రతిష్టాపించింది రామలింగేశ్వరుడు కాబట్టి కాకతీయ రుద్ర రామలింగేశ్వరునిగా కూడా ఇక్కడి ప్రజలు పిలుస్తూ ఉంటారు. ఇక రేచర్ల రుద్రుని గురించి చెప్పాలి అంటే అతను ఒక గొప్ప రాజభక్తుడు. రుద్రదేవ మహారాజుకి నమ్మిన బంటు. రుద్రదేవ మహారాజు మరణానంతరం కాకతీయ సామ్రాజ్యానికి మహారాజైనాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1996 నుంచి 1999 మట్టుకు మాత్రమే మహాదేవుడు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే రుద్రదేవ మహారాజు మరణానంతరం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరిగింది. అప్పటికి గణపతి దేవ మహారాజు చాలా చిన్న పిల్లవాడు. అలాంటి సమయంలో సామంతరాజులు, శత్రువులు వీరిపైన దండెత్తడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా రాజసింహాసనం కోసం అంతర్యుద్ధం కూడా మొదలైంది. అలాంటి సందర్భంలోనే కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు గణపతి దేవుని మహారాజుగా నిలిపి గణపతి దేవ మహారాజుకి కవచంలా ఉంటూనే తిరుగుబాటుదారుల గుండెల్లో కత్తిని దింపాడు. తని దాటికి తిరుగుబాటుదారులు, శత్రువులు, సామంతరాజులు అందరూ కూడా మళ్ళీ అతని ముందు మోకరిల్లాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత గణపతి దేవ మహారాజు రాజబాధ్యతలు పూర్తిగా స్వీకరించి సమర్థవంతంగా తన కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతగానో విస్తరింపజేశారు. గణపతి దేవ మహారాజు తర్వాత రుద్రమదేవి, తన తర్వాత ప్రతాపరుద్రుడు, వీరంతా కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతగానో విస్తరించడమే కాకుండా ప్రజాభిష్టంతో పరిపాలన చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. కానీ రామప్ప దేవాలయం మాత్రం పూర్తిగా సేనాని అయినటువంటి రేచర్ల రుద్రునికి ఆ ఘనత ఇవ్వక తప్పదు. కాకతీయుల కాలంలోనే కాలువలు, చెరువులు తవ్వించడం అనేది ప్రారంభించడం జరిగింది. కాలువలు, చెరువుల ద్వారా వ్యవసాయం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అని మొట్టమొదటిసారిగా కాలువలు, చెరువుల ప్రతిపాదన తీసుకొచ్చింది కాకతీయ సామ్రాజ్యమే. ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే ప్రతి సామ్రాజ్యం కొంతమంది అసమర్థ రాజుల వల్ల నాశనమైనట్లయితే కాకతీయ సామ్రాజ్యం మాత్రం అలా కాలేదండి. సమర్థవంతంగానే పరిపాలన సాగించింది, సమర్థవంతంగానే శత్రువులను కూడా ఎదుర్కొన్నది. అందుకే చరిత్రలో కాకతీయ సామ్రాజ్యం ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఇక ఈ దేవాలయం విషయానికి వస్తే ఈ దేవాలయం ఎంతగానో ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ దేవాలయం అనేది నెలకొల్పడం జరిగింది. అంతేకాదండి, ఈ దేవాలయాన్ని నిర్మించింది ఇసుకలో. దాదాపుగా 800 సంవత్సరాల క్రితమే భూకంపాలను తట్టుకునే విధంగా ఇసుకలో సైతం అంత పెద్ద పెద్ద బండరాళ్లతో ఒక దేవాలయాన్ని నిర్మించడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఇంత పెద్ద బండరాళ్ళు ఒక ఇసుకలో ఇన్ని వందల సంవత్సరాలు ఆగడం అనేది మామూలు విషయం అయితే కాదండి. ప్రస్తుతం మనం బిల్డింగ్స్ కట్టినట్లయితే పునాది కూడా అంతే లోతుగా తవ్వి మనం బిల్డింగ్ని నిర్మించడం జరుగుతుంది.
ఈ పద్ధతిని దాదాపుగా 800 సంవత్సరాల క్రితమే ఉపయోగించారంటే మీరు నమ్మగలరా? కాకతీయులు ఇలాంటి కట్టడాలు కట్టే ముందు భూమి లోపల ఒక 10 అడుగుల వరకు తవ్వి దాంట్లో ఇసుక, బెల్లం, కరక్కాయ పొడి, అదేవిధంగా కొన్ని రకాల మిశ్రమాలను కలిపి ఒక గట్టి పునాదిని తయారు చేస్తారు. దీన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారండి. మనం ఇప్పుడు కట్టుకునే ఇండ్లు 20 నుంచి 30 సంవత్సరాల్లో కూలిపోతాయని ఇప్పుడు కడుతున్నటువంటి బిల్డర్స్ చెప్పే మాట. మరి ఇన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇలాంటి గుళ్ళు నిలబడ్డాయి అంటే దానికి కారణం మనం ఇప్పుడు వాడుతున్నటువంటి టెక్నాలజీ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు ఇంతకు ముందే ఉంది అని అర్థం. రామప్ప దేవాలయ నిర్మాణంలో ఫ్లోటింగ్ బ్రిక్స్ అంటే నీళ్ళలో తేలియాడే ఇటుకలని వాడారండి. రామసేతు నిర్మాణంలో కూడా నీళ్ళలో తేలియాడే బండరాలను ఉపయోగించారంటే ఎవరు కూడా నమ్మడం లేదు. కనీసం అప్పుడున్న టెక్నాలజీ మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయ్యుండవచ్చు అనే మామూలు ఆలోచన కూడా చేయట్లేదు. మరి 800 సంవత్సరాల క్రితమే నీళ్ళలో తేలియాడే ఇటుకలని కనిపెట్టడం జరిగింది. అవి ఈ గుడి నిర్మాణంలో కూడా వాడడం జరిగింది. అంతేకాకుండా అవి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఫారిన్ కంట్రీస్ క్యాష్ చేసుకుంటున్నాయండి. ఫారిన్ కంట్రీస్ ఈ టెక్నాలజీని 1920 సంవత్సరంలో కనిపెట్టి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాయి. మరి ఇవన్నీ వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే మన దగ్గర నుండే. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మన వేదాల్లో, గ్రంథాల్లో పొందుపరచబడ్డాయి. ఐన్స్టీన్, న్యూటన్, ఆఖరికి హిట్లర్ సైతం మన వేదాలను తెప్పించుకొని వారు పాటించారు అంటే మన వేదాల గొప్పతనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలించండి. ఇక్కడ ఏనుగు తొండం పైన ఒక సింహం ఉంది. దీన్ని రాయగజకేసరి అంటారు. రాయగజకేసరి అనేది రుద్రదేవ మహారాజుకి మరియు రుద్రమదేవికి గల బిరుదులు. ఇలా కాకతీయ కాలం నాటి వైభవాలను, సంస్కృతి సంప్రదాయాలను ఈ గుడిలో నిక్షిప్తం చేయడం జరిగింది. అంతేకాకుండా వేదాలను, గ్రంథాలను కూడా ఇక్కడ శిల్పి తన శిల్ప రూపంలో చూపించడం జరిగింది. గుడికి ఎంటర్ అవుతూనే 2 వినాయక విగ్రహాలు ద్వారానికి 2 వైపులా ఉంటాయి. అలాగే గుడికి ఎదురుగా దాదాపుగా 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహం యొక్క రూపురేఖలు చూసినట్లయితే అద్భుత అనడంలో ఏమాత్రం సంకోచించరండి. ఎందుకంటే శిల్పి నంది యొక్క విగ్రహాన్ని అంత అద్భుతంగా చెక్కడం జరిగింది. ఆభరణాలు, గజ్జెలు నిజంగానే ఆ నందికి అలంకరించారేమో అన్నంత స్పష్టంగా చెక్కడం జరిగింది. అలాగే ఈ నంది విగ్రహాన్ని ఒక మండపంలో ప్రతిష్టాపించడం జరిగిందండి. ఆలయాన్ని రక్షించడానికి ఎవరైనా వస్తున్నారేమో అని చూసే విధంగా ఉన్నట్టుగా ఈ నంది కనిపిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతంగా శిల్పి చెక్కాడో చూడండి. ఇంత గొప్పగా ఇప్పుడు ఎవరైనా శిల్పాన్ని చెక్కుతారా అంటే అసంభవం అనే చెప్పుకోవాలి. ఒక్కసారి చూడండి నంది విగ్రహం ఎంత ఎత్తుగా ఉందో. ఒక రాయిని ఇంత స్పష్టంగా, ఒక రాయి పింగాణి పాత్ర వలె మెరిసే విధంగా చెక్కడం అనేది అత్యద్భుతం. ఇక్కడ కొన్ని మదనికలు చూస్తున్నారండి. మదనికలు అంటే నాట్యగత్తెలు. అవి ఎంత అందంగా చెక్కబడ్డాయో నేను ఈ వీడియోలో మీకు తర్వాత చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి ఇక్కడ గమనించండి. ప్రతి మదనిక, అదేవిధంగా రాయగజకేసరి ప్రతిమ, ఈ 2 కూడా టెంపుల్ యొక్క పిల్లర్కి, అదేవిధంగా పిల్లర్ పైన ఉన్నటువంటి బీమ్కి రెండిటికి సపోర్టింగ్గా ఉన్నాయి. అంటే ఆ బీమ్ కానీ పిల్లర్ కానీ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఇవి రక్షిస్తున్నాయని దాని అర్థం. దీని ద్వారా ఎలాంటి భూకంపాలు వచ్చినా పిల్లర్ కానీ బీమ్ కానీ కింద పడిపోవడం అనేది జరగదు. 800 సంవత్సరాల క్రితమే ఇంత గొప్పగా ఆలోచించి ఈ ఆలయాన్ని నిర్మించాలంటే అప్పుడున్నటువంటి శాస్త్ర విజ్ఞానం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు చిన్న చిన్న భూకంపాలకే ఎన్నో బిల్డింగ్స్ కూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నో వందల సంవత్సరాలుగా ఎన్నో భూకంపాలను చూస్తూ ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఉందంటే దీన్ని మనం మెచ్చుకోక తప్పదు. అదేవిధంగా ఆలయం పక్కనే పురావస్తు తవ్వకాల్లో లభించినటువంటి ఒక మహాశివలింగం కూడా ఉందండి. అక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు మనం. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి మనం గమనించినట్లయితే టెంపుల్ ముఖద్వారం దగ్గర మనకి వినాయక విగ్రహాలన్నీ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి, ఇక్కడ వినాయక విగ్రహం ఎంత అద్భుతంగా చెక్కబడి ఉందో. ఈ విగ్రహం అనేది ఆలయ ముఖద్వారానికి ఎడమ వైపున ఉంటుంది. అదేవిధంగా ఆలయ ముఖద్వారానికి కుడివైపున కూడా
మరొక వినాయక విగ్రహం కూడా ఉంటుందండి. ఈ 2 విగ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా ఆలయం లోపలికి వెళ్ళి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఏదో రాయి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అదేంటో అనకండి, భూకంపం వచ్చినప్పుడు భూమి కదలడం వల్ల రాయి అనేది కాస్త పైకి నెట్టుకు రావడం జరిగిందండి. అలా ఒక్క రాయి కాదండి, ఇక్కడ పిల్లర్ చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు ప్రతిదీ కూడా పైకి నెట్టుకొని రావడం జరిగింది. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే పైన మనకి ఎంతో అందమైన పుష్పాకారం కనిపిస్తుంది. అదేవిధంగా అలాంటి ఆకారాలు ఒక 3-4 ఉంటాయండి ఆలయంలో. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఒక పిల్లర్ లోపల ఒక దారం పోగు అనేది కనిపిస్తుంది. ఇది ఎంత అందంగా చెక్కబడిన పిల్లరో ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ఈ పిల్లర్కి ఒక ప్రత్యేకత అనేది ఉంది. శిల్పి చెక్కినటువంటి ఆ డిజైన్లో ఒక చిన్న హోల్ అనేది ఉంటుందండి. ఆ హోల్లోంచి ఆ దారం పట్టేంత సన్నటి రంధ్రం అనేది ఉంటుంది. అసలు అంత సన్నగా అక్కడ ఆ రంధ్రం ఎలా చేశారు అనేది అక్కడ స్పెషాలిటీ. ఏదో అనుకోకుండా అలా ఒకటి వచ్చిందిలే అనుకోవచ్చు, కానీ అలా అనుకోవడానికి లేదండి. అలాంటి హోల్స్ ఆ పిల్లర్కి 13 ఉంటాయి. 13 అనే అంకె మహాదేవునికి సంబంధించిన అంకెగా భావిస్తారు. అదేవిధంగా ఆలయ ముఖద్వారానికి ఎడమ వైపున ఈ యొక్క నిర్మాణం చూడండి ఎంత అద్భుతంగా చెక్కడం జరిగిందో. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా పేరిణి శివతాండవానికి సంబంధించినటువంటి నృత్యాలు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ నృత్యం కూడా అంతరించిపోయిందండి. దాని తర్వాత పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు ఈ యొక్క నృత్య భంగిమలను ఉపపోసన పట్టి తద్వారా ప్రస్తుతం మనకున్నటువంటి పేరిణి నృత్యాన్ని రూపొందించడం జరిగింది. ఈ నృత్యం అనేది కాకతీయుల కాలంలో మగవారు మాత్రమే వేసేవారు. ఇవన్నీ కూడా శివుని యొక్క రౌద్ర రూపానికి సంబంధించినవి. యుద్ధానికి వెళ్లే ముందు ఈ యొక్క నృత్యం ద్వారా సైనికులలో ఉత్సాహాన్ని, అదేవిధంగా యుద్ధం పట్ల భయాన్ని తొలగించడానికి యుద్ధ సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. అదేవిధంగా ఆలయ ముఖద్వారానికి ఎడమ వైపున ఈ యొక్క మురళిని చూడండి. ఈ మురళి అనేది సప్త స్వరాలను వినిపిస్తుంది. లోహంతో అలా చేసినట్లయితే ఆశ్చర్యపోకపోవచ్చు, కానీ ఒక రాతిని ఆ విధంగా మలిచారంటే ఆశ్చర్యపోక తప్పదు. అదేవిధంగా ఆలయంలో మండపం పైన ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక్కడ దశావతారాలను, రామాయణ మహాభారత ఇతిహాసాలను కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. అసలు ఒక రాయిపై ఇంత చిన్న చిన్న ఆకారాలను ఏ విధంగా రూపొందించారు, ఏ విధంగా అవతారాలను రూపొందించారో అసలు అర్థం కాని విషయం అండి ఇది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవం మీరు మరెక్కడా కూడా చూసి ఉండరు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా దండయాత్రలలో ధ్వంసం కాబడేటువంటి దేవతామూర్తుల ప్రతిమలు. ధ్వంసం అయినప్పటికీ కూడా ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. నా ఉద్దేశంలో దండయాత్ర అనేది ఈ విగ్రహాలపైన కాదండి, నలంద విశ్వవిద్యాలయం నుంచి మన నాగరికత వరకు కూడా ప్రతిదీ ధ్వంసం చేయబడింది. అయినప్పటికీ కూడా ప్రపంచంలో అతి పురాతనమైనది, అదేవిధంగా ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న ఏకైక నాగరికత, అతి పురాతనమైన నాగరికత మన హిందూ నాగరికత. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మన యొక్క నాగరికత అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొందరికి ఒప్పుకోవడానికి మనసు రాకున్నా కూడా ఇదే నిజం. పాశ్చాత్యులు ఎంతోమంది మన యొక్క దేశ గ్రంథాలను, వేదాలను వారు తెప్పించుకొని వారి భాషల్లోకి తర్జుమా చేయించుకొని మరి వాటిని చదువుతూ ఉంటే మనం మాత్రం వాటిపైన వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేస్తూ ఉంటాం. ఇంత గొప్ప శిల్పకళ మనం మరే నాగరికతలో కూడా చూసి ఉండం. మన నాగరికత అంతా కూడా ఈ రామప్ప ఆలయంలో మీరు చూడవచ్చండి. మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండేవి, మన అలవాట్లు ఏ విధంగా ఉండేవి, మన ఆహార పద్ధతులు ఏ విధంగా ఉండేవి, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో పొందుపరచబడ్డాయి. ఆడే ఆటలు, చేసే నాట్యం ప్రతిదీ కూడా ఈ ఆలయంలో ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ప్రతిష్టాపించినటువంటి కాకతీయ రుద్రరామలింగేశ్వరుని చూసినట్లయితే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండడం తప్ప నోట మరే మాట కూడా రాదండి. ఎందుకంటే ఈ విగ్రహం దాదాపుగా 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగం 7 అడుగులు ఉంటుందండి. అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి ఈ కిరీటం మాదిరిగా ఉన్నటువంటి ఈ ఆకారం మరో అడుగు ఉంటుంది. పూర్తిగా 8 అడుగులు ఉంటుంది. ఒక్కసారిగా ఆ భారీ శివలింగాన్ని చూసినట్లయితే మీ నోట మరే మాట కూడా రాదు. కాకతీయ రుద్రరామలింగేశ్వర అనే పేరులో ఉన్నటువంటి ఆ వైభవం అంతా కూడా ఈ లింగంలోనే కనిపిస్తుంది.
ఒకసారి లింగం యొక్క బేస్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కబడిందో. ఇంత అద్భుతంగా మరెక్కడా కూడా మీరు చూసి ఉండరు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి ఈ ఆలయానికి సంబంధించిన శిలాశాసనం. మనం చదవలేకపోవచ్చు, కానీ చూడమైతే చూడొచ్చు కదా. ఒక ఆలయం నిర్మించాలంటే దాని నమూనా ఆలయం అనేది ముందుగా నిర్మిస్తారు. అదే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నమూనా ఆలయం. ఇక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్పకళని ఇక్కడ చూపించారండి. ఒక పెద్ద నంది విగ్రహం, అదేవిధంగా లోపల శివుడు కూడా మీకు కనిపిస్తాడు. నంది విగ్రహం యొక్క బేస్ భాగం చూడండి, అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ కూడా ఎంత అద్భుతంగా చెక్కబడిందో. ఒక ఆభరణం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఒక రాయిని చెక్కడం అనేది అసలు నోటితో అభివర్ణించలేమండి. ఈ ఆలయంలో కూడా మనకి శివుని యొక్క విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నమూనాకి కట్టిన ఆలయంలో కూడా ఎంత అద్భుతమైనటువంటి శివలింగం మనకి ఇక్కడ ఉందో చూడొచ్చు. కాకతీయుల కళా వైభవం అనేది మనం మాటల్లో చెప్పలేనిదండి. ఒక్కసారి ఇక్కడ మదనికల గురించి చెప్తానన్నాను కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా ఒక అద్దంలా మెరిసిపోతూ ఉంటుందండి. అంత స్పష్టంగా ఎలా చెక్కారు అనేది విషయం ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కూడా తెలియని విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ చూసినటువంటి ఈ రెండు విగ్రహాలు ఏంటి అంటే, మొదటిది నాగిని, రెండవది రాగిని. సినారే గారు ఈ రెండు విగ్రహాల యొక్క ప్రస్తావనని ఒక పాటలో కూడా ప్రస్తావించడం జరిగిందండి, నాగినివో రాగినివో అని. అయితే ఆ పాట గురించి కాదు, కానీ ఎందుకు అలా అభివర్ణించారో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ముందుగా రాగిని విగ్రహాన్ని కనుక మనం గమనించినట్లయితే, రాగిని విగ్రహం హై హీల్స్ వేసుకొని ఉంటుంది. హై హీల్స్ అనేవి పాశ్చాత్య దేశం వాళ్ళే మనకు పరిచయం చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే 800 సంవత్సరాల క్రితమే హై హీల్స్ వాడినటువంటి నాగరికత మనది, అట్లాంటి చరిత్ర కూడా మనది. కాకతీయుల కాలం నాటికి పాశ్చాత్య దేశం వాళ్ళు ఎవరు కూడా మన దేశానికి రాలేదు. కాకతీయ సామ్రాజ్యం అంతరించిన తర్వాతనే మొఘలులు కానీ, బ్రిటిష్ వారు కానీ, డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఎవరైనా కూడా వారి తర్వాత వచ్చిన వారే. విగ్రహంలోనే అప్పుడు ఈ విధంగా చూపించారంటే అంతకుముందు ఎన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మనకి ఈ హై హీల్స్ వేసుకోవడం అలవాటు ఉందో అనేది మనం ఈ ఒక్క విషయం ద్వారా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొదటి విగ్రహం అనేది నాగిని విగ్రహం అండి. నాగుపాములతో ఒక మదనిక నృత్యం చేస్తున్నట్లు ఉంటుంది. దీన్ని కూడా మీరు ఈ చిత్రంలో చాలా స్పష్టంగా చూడవచ్చండి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మదనిక తన కాలికి ముళ్ళు గుచ్చినట్లయితే ఒక సేవకుడు తన ముళ్ళును తీస్తున్నట్టుగా ఉంది. ఆ ముళ్ళు గుచ్చినటువంటి ప్రదేశాన్ని శిల్పి ఎంత అద్భుతంగా ఉబ్బెత్తుగా చూపించారో పాదానికి మీరు గమనించవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి శిల్పకళలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయండి. మనం వాటిని అభివర్ణించలేం, అదేవిధంగా కనీసం వాటిని గుర్తించలేం కూడా. ఇక చివరిగా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక దేవాలయాన్ని చూసానండి. గుడి బయటనే ఉంది, దాదాపుగా పూర్తిగా ధ్వంసం కాబడి ఉంది. దీన్ని చూసినప్పుడు చాలా బాధగా అనిపించిందండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ రాళ్ళు, ఈ శిల్పకళ అంతా కూడా. కానీ వీటిని ఎవరు పట్టించుకున్నవారు లేరా అనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్, ఈ మన తెలుగు నాట కళా వైభవాన్ని ప్రపంచానికి చేరే విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఫ్రెండ్స్.